నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈరోజు మేము మా చామంతి మొక్కలకి బయో ఎంజైమ్ లిక్విడ్ ఇవ్వబోతున్నాను. అది మీకు చూపిస్తాను. ముందుగా ఒకసారి పువ్వులన్నీ చూడండి. కొన్ని పువ్వులు వడిలిపోతున్నాయి. మనం చామంతి మొక్కల్లో వడిలిన పువ్వుల్ని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉండాలండి. లేదంటే మిగతా బడ్స్ అవి సరిగ్గా విచ్చుకోవన్నమాట. ఇంకా అంటే చాలా పువ్వులు వచ్చాయి, ఇంకా బడ్డింగ్ ఉంది మా ప్లాంట్స్కి. చూసారా, ఇలా వాడిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇదో కొత్త రకం ఫ్లవర్ వచ్చిందండి. ఇది మా గ్రూపు ఆర్డర్లో తెప్పించిన మొక్క అన్నమాట. ఇది చూసారా, ఇలాగా వడిలిపోతున్నాయి పువ్వులు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి అప్పుడు బయో ఎంజైమ్ ఇస్తాను నేను మళ్ళీ. ఈ కలర్ ఫ్లవర్స్ ఇలా ఇలా వడులుతున్నాయి అన్నమాట. అంటే ఫేడ్ అయిపోతుంది కలరు, ఇంకా ఎండిపోతాయి అవి. చూసారా పువ్వులు. లాస్ట్ వీడియోలో ఎంత ఫ్లవరింగ్ లేదండి. ఇప్పుడు అన్నీ విచ్చుకున్నాయి, చాలా మట్టుకు విచ్చుకున్నాయి. చూడండి, బాల్ చామంతి అన్నమాట. అది ఎంత బాగుందో కదా. ఫుల్గా విచ్చుకుంటే ఇలా బాల్లా ఉంటాయి. ఇవన్నీ బడ్స్, విచ్చుకుంటున్న బడ్స్ అన్నమాట. ఇవి ఇంకా ఎన్ని బడ్స్ ఉన్నాయో చూడండి. ఇంకా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాడిపోతున్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవన్నీ కట్ చేసేయాలి. నేను ఇలా ఎండిన పువ్వులు అవి కట్ చేస్తున్నాను. ఇదిగో వాటర్ రెడీగా పెట్టాను. ఇది బయో ఎంజైమ్. ఇది సిట్రస్ బయో ఎంజైమ్ అండి. ఇలా కూడా ఒకసారి చూడండి ఎలా కనిపిస్తున్నాయో చామంతులు. చూసారు కదా. ఇప్పుడు మనం వడిలిపోయిన పువ్వుల్ని కొన్ని ప్లక్ చేస్తాను. వీటిని ఇలా తీసేయాలన్నమాట. అంటే సిజర్స్తో తీయచ్చు, కానీ లెఫ్ట్ హ్యాండ్తో అవ్వదని నేను చేతితో ప్లక్ చేస్తున్నాను. ఇలా చూసారు, ఇలా వాడిపోతున్నాయి అన్నమాట పువ్వులు. వీటిని తీసేద్దాం. చూడండి, వడిలిపోయాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి.
వీటిని ఇలా కట్ చేయాలంటే ఎంత బాధ వేస్తుందో అని. చక్కగా పూసేవి కానీ అంటే టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాయి అంతే. చిట్టు చామంతి ఇవి కూడా వాడిపోయాయి. ఇలా కట్ చేసేసుకుని అప్పుడు చూపిస్తాను చూడండి. బయో ఎంజైమ్, ఇది బయో ఎంజైమ్, ఇది సిట్రస్ బయో ఎంజైమ్ అండి. ఇది 1 లీటర్ వాటర్కి 5 ml తీసుకుని ఇందులో తీసుకున్నాను నేను. ఈ ఫ్లవర్స్ని ఇలా వేసేసాను, చూసారు కదా. 1 లీటర్ వాటర్కి 5 ml వేసుకోవచ్చు అనమాట. ఇంకా వాటర్లో వేస్తున్నాను నేను. దీన్ని బాగా ఒకసారి కలిపేసి అప్పుడు ప్లాంట్స్కి ఇద్దామండి. ఇది ఇవ్వడం వల్ల ఇది సిట్రస్ కదా, ఏమన్నా పురుగులు ఫంగస్ అలాంటివి ఉన్నా పోతాయి, ప్లస్ మట్టికి గుల్లదనం వస్తుంది అన్నమాట బయో ఎంజైమ్ ఇవ్వడం వల్ల. ఇలా అన్ని ప్లాంట్స్కి ఇస్తానండి. ఈ వైట్ ఫ్లవర్స్ చూసారా, ఇవి ఇందులో ఉండిపోయాయి కిందకి, అందుకే ఎప్పుడు కనిపించలేదు సరిగ్గా. ఇవి కూడా అంతే అయిపోతుంది, అందుకే ఇలా పింక్గా అయిపోతున్నాయి. ఇవి ఉన్న ఇంకా మిగిలిన బడ్స్ అన్నీ కూడా విచ్చుకుంటాయి అన్నమాట. ఈ బయో ఎంజైమ్ బాగా పనిచేస్తుందండి మొక్కలకి. పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది, ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుంది. చిట్టు చామంతులు చూడండి, ఇప్పుడు అన్నీ బాగా విచ్చుకున్నాయి. ఇవి ఇంకా విచ్చుకోవాల్సిన మొక్కలు అన్నమాట. ఇదండి ఈరోజు మేము మా చామంతి మొక్కలకు చేస్తున్న పనులు. ఉంటానండి, నమస్తే.